ಅಂಬಾನಿ ನ್ಯೂಸ್ ಟಿವಿಗೆ ಸ್ವಾಗತ. ಪ್ರತಿದಿನ ನ್ಯೂಸ್ ಅಪ್ಡೇಟ್ಗಾಗಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ. ಅಂಬಾನಿ ನ್ಯೂಸ್ ಟಿವಿಗೆ ಸ್ವಾಗತ. ಪೇರೆಸಂದ್ರದಲ್ಲಿ ಜೈ ಅಂಬೇಡ್ಕರ್ ಚಾಲಕರ ಸಂಘದ ನೂತನ ಕಚೇರಿ ಉದ್ಘಾಟನೆ ಹಾಗೂ ಲೋಕಾರ್ಪಣೆ ಕಾರ್ಯಕ್ರಮ ಅತ್ಯಂತ ಅದ್ಧೂರಿಯಾಗಿ ನೆರವೇರಿತು. 200ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಸದಸ್ಯರನ್ನು ಒಳಗೊಂಡಿರುವ ಈ ನೂತನ ಸಂಘದ ಉದ್ಘಾಟನಾ ಸಮಾರಂಭದಲ್ಲಿ ವಿವಿಧ ಗಣ್ಯರು ಭಾಗವಹಿಸಿ ಚಾಲಕರಿಗೆ ಶುಭ ಹಾರೈಸಿದರು. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ತಾಲೂಕಿನ ಪೇರೆಸಂದ್ರದಲ್ಲಿ ಈ ಸಂಘಟನೆಯು ಅಸ್ತಿತ್ವಕ್ಕೆ ಬಂದಿದ್ದು, ಗುಡಿವಂಡೆ ವೃತ್ತ ನಿರೀಕ್ಷಕರಾದ ಮುನಿಕೃಷ್ಣಪ್ಪ ಅವರು ಮುಖ್ಯ ಅತಿಥಿಯಾಗಿ ಆಗಮಿಸಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಚಾಲನೆ ನೀಡಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಾತನಾಡಿದ ಅವರು, ಚಾಲಕರ ಸಂಘಗಳು ಕೇವಲ ಸಂಘಟನೆಗೆ ಸೀಮಿತವಾಗದೆ ಸಮಾಜಮುಖಿ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ತೊಡಗಬೇಕು. ಸಂಘಟಿತ ಹೋರಾಟದ ಮೂಲಕ ಚಾಲಕರ ಹಕ್ಕುಗಳಿಗೆ ಬಲ ತುಂಬಬೇಕು ಎಂದು ಕಿವಿಮಾತು ಹೇಳಿದರು. ಇದೇ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಶಿಕ್ಷಣ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಗಮನಾರ್ಹ ಸಾಧನೆ ಮಾಡಿದ ಚಾಲಕರ ಮಕ್ಕಳನ್ನು ಗುರುತಿಸಿ ಅವರಿಗೆ ಸನ್ಮಾನ ಮಾಡುವ ಮೂಲಕ ವಿಶೇಷವಾಗಿ ಅಭಿನಂದಿಸಲಾಯಿತು. ನೂತನವಾಗಿ ಆಯ್ಕೆಯಾದ ಸಂಘದ ಪದಾಧಿಕಾರಿಗಳಿಗೆ ಗೌರವ ಸಮರ್ಪಿಸಲಾಯಿತು. ಈ ಸಂಭ್ರಮದ ಕ್ಷಣಕ್ಕೆ ನೂರಾರು ಚಾಲಕರು, ಸಾರ್ವಜನಿಕರು ಹಾಗೂ ವಿವಿಧ ಸಂಘಟನೆಗಳ ಮುಖಂಡರು ಸಾಕ್ಷಿಯಾದರು. ವರದಿ ಮೋಹನ್, ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ. ಎಮರ್ಜೆನ್ಸಿ ಕೆಲಸ ಅಂತ ಹೊರಟೋಗಿದ್ದಾರೆ. ನಾನು ಏನು ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ ಅಂದರೆ, ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಡ್ರೈವರ್ಸು DL ಇಟ್ಕೊಳ್ಬೇಕು. ವಿತೌಟ್ DL ಯಾರೂ ಡ್ರೈವ್ ಮಾಡಬಾರ್ದು. ಮತ್ತು ಎಲ್ಲ ವೆಹಿಕಲ್ಸ್ಗೆ ಕಂಪಲ್ಸರಿ ಇನ್ಶೂರೆನ್ಸ್ ಮಾಡಿಸಿಟ್ಕೊಳ್ಬೇಕು. ಯಾಕಂದರೆ ಇನ್ಶೂರೆನ್ಸ್ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಏನಾದರೂ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಆದರೆ ನಿಮ್ಮ ಫ್ಯಾಮಿಲೀಸ್ಗೆ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ. ಮತ್ತು ವಿತೌಟ್ ಹೆಲ್ಮೆಟು ಯಾರೂ ಡ್ರೈವ್ ಮಾಡಬಾರ್ದು. ಸುಮಾರು ಜನ ಹೆಲ್ಮೆಟ್ ಇಲ್ದಿರ ಬರ್ತಾರೆ ಮತ್ತು ವೆಹಿಕಲ್ ಬಿಡಿ ಅಂತ ನಾನು ಕೇಳ್ತಾರೆ. ದಯವಿಟ್ಟು ವಿತೌಟ್ ಹೆಲ್ಮೆಟ್ ಯಾರೂ ಬರ್ಕೊಡ್ದು. ಮತ್ತು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಕಂಪಲ್ಸರಿ DL ಚೆಕ್ ಮಾಡ್ತೀವಿ, ವೆಹಿಕಲ್ ಇನ್ಶೂರೆನ್ಸ್ ಚೆಕ್ ಮಾಡ್ತೀವಿ. ಅಸೋಸಿಯೇಷನ್ ಇರೋದ್ರಿಂದ ನೀವು ಅಸೋಸಿಯೇಷನ್ ರೂಲ್ಸ್ನ కరెక్టాಗಿ ఫాలో ಮಾಡಬೇಕು. ఇష్టే సంవిధాన శిల్పి ఆ పేరు మీద వచ్చినది కాబట్టి ఆ పేరుకి బ్రాండ్ క్రియేట్ చేయలేదు కాబట్టి సంఘటన కూడా అట్లే ఉంటుంది. దయచేసి రూల్స్ మాత్రం బ్రేక్ చేయొద్దండ. రూల్స్ కరెక్ట్ గా ఉంది. ఎవరన్నా ఏట్ వేసినారంటే ఆల్మోస్ట్ ఎంటైర్ కర్ణాటక డ్రైవర్ సంఘం మీద ఏట్ పడినట్లే దిగులు పడద్దండ. దయచేసి మీరు అంతే డ్రైవింగ్ చేసేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండయి. ఫ్యామిలీ మాత్రం కండ్ల ముందు కనపడుతూనే ఉండాల. ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ జట్ల డ్రైవింగ్ చేసిన వాళ్ళకి ఎందరికో ఏమో ఇచ్చు తక్కువై ఎందరికో ఏమో అయింది, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నారని ప్రతి ఒక్కరికి తెలిసిండగా. ఆ పరిస్థితి మనకి కూడా రాకూడదు. అంటే ఏముంది, డ్యూటీ నిద్ర వచ్చిన సైడ్కి వేసేయండి, నిద్ర వచ్చిందంటే సైడ్కి వేసేయండి. ఆరాంగా ఏం పంపులం ఊపిరంటే ఉప్పనుకొని బతుకొచ్చని చెప్పి ఊరికే చెప్పిండదా. దయచేసి నిద్ర వస్తే సైడ్కి వేసేయండి, మటన్ కడుక్కోండా. లేదంటే ఈ పొద్దు కాకుండా రేపు అవుతుంది. అయినా కాకపోయినా ఫ్యామిలీ లిస్ట్ పెట్టి ఇంకా చిన్నపిల్లలు లిస్ట్ పెట్టి ఫ్యామిలీ ಯಾವ బాధల్లో ఉన్నా మేము సంపాదించుకొచ్చిన ఫ్యామిలీకి నేను బాగుండవు అని చెప్పేసి ఆడాడ డ్రైవింగ్ చేసుకొని వచ్చేస్తాను. ఇంటికి స్నానం చేస్తారు, ఏమైనా తింటారో లేదా నిద్ర అన్ని అట్లా రోజునే ఏమన్నా హెచ్చు తక్కువ ఏమో నిద్రకెళ్ళి జస్ట్ ఊరికే అట్లా ఏమో అట్లా అంటే చాలు. ఏమో అఫీషియల్స్ ఉండవు తిట్టుకోతాను. అందరూ లేదో కొందరు చెప్తాను డ్రైవర్లు గండు నన్ను మొగ్గనే. అది ఇంకొకసారి పద్ధతి నుంచే చెప్తాను, ఎవరినైనా డ్రైవర్ని తిట్టే ముందు, డ్రైవర్ని పెట్టే ముందు ఆలోచించేయంగా. ఏదంటే నా దృష్టికి అడ్మినిస్ట్రేషన్గా సిద్ధత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిండొచ్చు, కానీ ఆ వీడియో కానీ లేదా వాళ్ళు తిట్టి వస్తుందంటే చాలా ప్రకారం చూడగా ఏంటికి రా అంటే డ్రైవర్నే అనిపించేస్తున్నాం. ఈ పద్ధతికి అడ్మినిస్ట్రేషన్ డ్రైవర్ వెనకంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆటకైనా పెట్టుకున్నాడు. ఇంకొకటనా చెప్తాను, అందరూ అర్థం చేసుకోండి. దయచేసి డ్రైవర్లకే రెస్పెక్ట్ ఇవ్వండి. ఎలాంటే డ్రైవర్ అంటే నీ ఫ్యామిలీ కార్తో వెళ్ళిన డ్రైవరే హెలికాప్టర్ సీఎం అయిన డ్రైవర్ తోలుతూనే ల్యాండింగ్ అయినా. డ్రైవర్ అంటే చీప్ కాదు, డ్రైవర్ బిట్టి చెల్లి ఇది కానీ కొత్త డ్రైవర్లకు వాళ్ళే కానూన్ ఏమి చేయకుండా వాళ్ళకి వాళ్ళే రూట్ వేసుకోవడం. యా ఫ్యామిలీలో కష్టం వచ్చినా ఈ పొద్దు 1000 కనబడచ్చు, రేపు 2000, 3000, 10,000 స్టేట్ అంతా అవుతుంది. టోటల్ అన్నా యాటికన్నా పోయినా ముగ్గురు ఇడిచేద్దండి. ಯಾವ స్టేట్ లో ఉన్న కేగడి కనపడిందా మనోళ్ళ ఏమన్నా హెచ్చు తక్కువైందంటే మీరు కూడా కాపాడుకోండి. ఎలాంటి ఈ ఒక్కటి అందరిలో వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీకి సేఫ్. ఎలాంటి ఎవరన్నా డ్రైవర్ ఏమన్నా ఏమన్నా హెచ్చు తక్కువ ప్రాబ్లం అవుతుంది, ఏమన్నా కొట్టే గిట్టే బస్సు 100% సేఫ్ చేయండి. ఫస్ట్ మేము డ్రైవర్లు వాళ్ళు ఆక్సిడెంట్ చేయడానికి పుట్టింటారా? వాళ్ళకి ఫ్యామిలీలు లేవా? వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారంటే గుర్తుకొని పైకి ఏమో ఆకస్మిక అయితే దానికంతా వేసి కొట్టేస్తే ఇంకొకటి కదా. ఈ పెద్ద సంఘటన పునాది వేసినారా? ఎక్కడంటే డ్రైవర్లు మాట్లాడాలన్నా, డ్రైవర్ల గురించి ఏమన్నా తప్పన్నా, ఏ టైర్లన్నా ధైర్యం ఎక్కడంటే ఒక్కటి అల్లాడిపోవాల. ಇವಾಗ ಸರ್ಕಾರದಿಂದ ಬರುವಂತಹ
ಏನು ಈ ನಮ್ಮ ತೆತ್ತಾಗಿದಾರಲ್ಲ ಅವರಿಗೆ ಕಾರ್ಮಿಕ ಇಲಾಖೆಯಿಂದ ಡ್ರಿಂಕ್ ಅಂಡ್ ಡ್ರೈವ್ ಆಗಿರಬಾರ್ದು. ಡ್ರಿಂಕ್ ಅಂಡ್ ಡ್ರೈವ್ ಆಗದೇ ಇದ್ದಾಗ ಅವ್ರದ್ದು ಹೆವಿ ಲೈಸೆನ್ಸ್ ಬ್ಯಾಡ್ಜ್ ಇದೆ, ಅವ್ರ ಕಡೆಯಿಂದ ಕಾರ್ಮಿಕ ಇಲಾಖೆಯಿಂದ 5 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಹಣವನ್ನು ನಾವು ಒದಗಿಸೋ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಹಾಗೆ ಏನಾದ್ರು ಪ್ಯಾಚರ್ ಕಾಲು ಇಲ್ಲ ಕೈಯೋ ಕಾಲು ಏನಾದ್ರು ಪ್ಯಾಚ್ ಆದ್ರೆ ಅವ್ರಿಗೆ ಆದಂತ ಒಂದು 1 ಲಕ್ಷ 2 ಲಕ್ಷ 15 ದಿವಸ ಇದ್ರೆ 15 ದಿವಸದಿಂದ 50,000 ರೂಪಾಯಿ ಸಿಗುತ್ತೆ. 1 ತಿಂಗಳ ಮೇಲಿದ್ರೆ 1 ಲಕ್ಷ ರೂಪಾಯಿನೂ ಸಿಗುತ್ತೆ. ಹಾಗೆ ನಮ್ಮ ಸಂಘಟನೆ ಕಡೆಯಿಂದ ನೋಂದಣಿ ಮಾಡ್ಕೊಂಡಿರುವಂತ ಸಂಘಟನೆ ಈ ಎಮರ್ಜೆನ್ಸಿಗೆ ಮೆಡಿಕಲ್ಗೆ 5,000 ರೂಪಾಯಿ ಕೊಡ್ತಾ ಇದೀವಿ. ಆಮೇಲೆ ಮಕ್ಕಳಿಗೆ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ಕೊಡ್ತಾ ಇದೀವಿ. ಆಮೇಲೆ ಏನೇ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಆದ್ರೂ 24 ಗಂಟೆ ಒಳಗೆ ಅವ್ರ ಪ್ರಾಬ್ಲಮ್ ಅನ್ನು ಸಾಲ್ವ್ ಮಾಡ್ಕೊಡ್ತಾ ಇದೀವಿ. ಕಾನೂನು ಬಾಹಿರವಾಗಿ ನಡೆಸುವಂತ ಚಾಲಕರಿಗೆ ನಿಮ್ ಸಂಘದಿಂದ ಏನ್ ಹೇಳಕ್ಕೆ? ಕಾನೂನು ನಾನು ಹೇಳೋ ಆಶ್ವಾಸ ಏನಂದ್ರೆ, ನೀವು ತಪ್ಪು ಮಾಡಬೇಡಿ, ಸಮಾಜಕ್ಕೆ ಒಳ್ಳೆ ಸೇವೆ ಕೊಡಿ, ಅದು ಕಾನೂನುಬದ್ಧವಾಗಿ ಏನೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದ್ದು ನಮ್ಮ ಸಂಘಟನೆ ಬಂದು ನೋಡ್ಕೊಂತ ಆಶ್ವಾಸನೆ ಕೊಡ್ತಾ ಇದೆ ಸರ್. ನಿರಧಿಕದಂತ ಎಲ್ಲ ಡಿಗ್ನಿಟರೀಸ್ಗೆ ನನ್ನ ವಂದನೆಗಳು ಮತ್ತು ಸರ್ಕಲ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಮುನಿಕೃಷ್ಣ ಸರ್ ಅವರಿಗೆ ಸಹ ನಮಿಸುತ್ತಾ ಸಂವಿಧಾನ ಶಿಲ್ಪಿ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರಿಗೆ, ಲಾರಿ ಚಾಲಕ ಮಾಲೀಕರಿಗೆ ಎಲ್ಲರ ಒಟ್ಟರಿಗೆ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರಿಗೆ ಜೈ 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 ಬೇ. ಬಯಸ್ತಾ ಇದ್ವಿ ನೋಡಿ. ಏನ್ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ, ಚೆನ್ನಾಗಿ ರೀಚ್ ಆಗ್ಬೇಕಂದ್ರೆ ತೆಲುಗು ಮಾಧ್ಯಮದವ್ರು ಶ್ರಮಿಸ್ಬೇಕು. ಏನ್ ಲಾಸ್ಟ್ ವರ್ಗು. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು అందరికి దేవుడి నుంచి. ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರು ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಏನು ಚಾಲಕರ ಒಂದು ವರ್ಗದಲ್ಲಿ ತೊಂದರೆ ಇರೋರಿಗೆ, ನೊಂದವ್ರಿಗೆ, ಚಾಲಕರ ಕುಟುಂಬಸ್ಥರಿಗೆ ಈ ಸಂಘದಿಂದ ಸಾಕಷ್ಟು ಅನುಕೂಲಗಳು ಆಗ್ತವೆ ಅನ್ನೋ ಒಂದು ಭರವಸೆಯಿಂದ ಇವತ್ತು ನಾನು ಇಷ್ಟು ಮಾತು ಹೇಳ್ತಾ, ಏನು ನಿಮ್ಮ ಜೈ ಅಂಬೇಡ್ಕರ್ ಚಾಲಕರ ಸಂಘನ ನೋಂದಣಿ ಮಾಡಿ ನೀವು ಇವತ್ತಿಲ್ಲಿ ಉದ್ಘಾಟನೆ ನಡೆಸ್ತಾ ಇದ್ದೀರಿ. ಈ ಸಂಘದಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ದೇಶಗಳನ್ನ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀರಿ. ನೀವು ಏನು ನಿಮ್ಮ ಸದಸ್ಯರಾದವ್ರಿಗೆ ಅವ್ರಿಗೇನಾದರೂ ತೊಂದರೆ ಆದಾಗ ಏನು ನಿಮ್ಮ ಕಡೆಯಿಂದ ಸಹಕಾರ ಇದೆ ಅನ್ನೋದು, ಮತ್ತು ಅವರು ಮಕ್ಕಳುಗಳು ಏನೋ ಓದ್ತಾ ಇರೋರಿಗೆ ಅವ್ರಿಗೇನು ಸಹಾಯಗಳಿದ್ದಾವೆ ಅನ್ನೋದು, ಆ ಥರ ಬೇರೆ ಏನೋ ಅಪಘಾತಗಳು ಸಂಭವ. ನಿರಧಿಕದಂತ ಎಲ್ಲ ಡಿಗ್ನಿಟರೀಸ್ಗೆ ನನ್ನ ವಂದನೆಗಳು ಮತ್ತು ಸರ್ಕಲ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಮುನಿಕೃಷ್ಣ ಸರ್ ಅವರಿಗೆ ಸಹ ನಮಿಸುತ್ತಾ ಏನು ಚಾಲಕರ ಒಂದು ವರ್ಗದಲ್ಲಿ ತೊಂದರೆ ಇರೋರಿಗೆ, ನೊಂದವ್ರಿಗೆ, ಚಾಲಕರ ಕುಟುಂಬಸ್ಥರಿಗೆ
ಈ ಸಂಘದಿಂದ ಸಾಕಷ್ಟು ಅನುಕೂಲಗಳು ಆಗ್ತವೆ ಅನ್ನೋ ಒಂದು ಭರವಸೆಯಿಂದ ಇವತ್ತು ನಾನು